మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. మన కళ్ళ ముందే ఒక దేశమే శ్మశానం అయిపోతుందండి. నిజంగా ఈ ఉదయం ఒక రిపోర్టు హిందూ పత్రికలో చూశాక మనసంతా కూడా కకావికలం అయిపోయింది. ఏమిటి, దేశమే ఈ భూగోళం మీద నుంచి చెరిపివేయబడుతుందా? అక్కడున్న ప్రజలందరూ కూడా సమస్తంగా సమూలంగా సర్వనాశనం అయిపోతారా? మొత్తం దేశం అంతా కూడా ఒక శ్మశానంగా మారిపోతుందా? ఆ పిల్లలు ఏమిటి, వాళ్ళ జీవితాలు ఏమిటి, వాళ్ళ ఆరోగ్యాలు ఏమిటి, ఆ స్త్రీలు వృద్ధులు ఏమిటి, ఇదంతా కూడా ఇది ఆ న్యూస్కి నాకు సంబంధించినటువంటి నేను ఇప్పుడు మీతో పంచుకోవాల్సినటువంటి రిపోర్టు పాలస్తీనా గురించి. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి, యుద్ధము, ఇట్లాంటి మాటలు సరిపోవు. అది జెనోసైడ్, అదొక నరసంహారం. 21 నెలలు అయిందండి. 2023 అక్టోబర్ 7లో హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి మొదలుపెట్టింది, గాజా మీద దాడి మొదలుపెట్టింది. ఆ దాడి ఇప్పటికీ కొనసాగుతుంది. 2025 జనవరి, ఈ సంవత్సరం జనవరిలోనే సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది, కానీ ఆ తర్వాత మళ్ళీ కిల్లింగ్స్. దీని మీద నిన్న మొన్న కూడా ఫ్రాన్స్ ప్రకటించింది, పాలస్తీనాని స్వతంత్ర దేశంగా మేము కూడా గుర్తిస్తున్నాము అని. దాదాపు 120 దేశాలు ఇండియాతో సహా పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తిస్తుంది. కానీ పాలస్తీనా ఈ భూగోళం మీద ఉండడానికి వీల్లేదు అన్న పంతంతో ఇజ్రాయెల్ ముందుకు వెళ్తుంది. దాని వెనక అమెరికా లాంటి అగ్రరాజ్యం ఉంది, ఒత్తాసు ఉంది. ఇది ఇలా జరుగుతుంది. అయితే ఈరోజు నేను మీతో పంచుకోబోయేటటువంటి వివరాలు ఏమిటాయంటే, హిందూ పత్రికలో లైఫ్ అండ్ డెత్ ఇజ్రాయెల్స్ వార్ ఆన్ గాజా అనేటటువంటి ఈ రిపోర్టు. ఇది కంప్లీట్ ఫుల్ పేజ్ రిపోర్ట్ అండి. ఇది చూడండి. ఈ రిపోర్ట్లో ఈ మొత్తం దాదాపు 2 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ఈ మొత్తం నరసంహారంలో పాలస్తీనా శవాల దెబ్బగా మారిపోతుంది అని చెప్పి, దాదాపు ఈ ఎంతమంది పిల్లలు చనిపోయారు, ఎంతమంది టోటల్గా చనిపోయారు, ఎంతమంది పౌష్టికాహార లోపంతో పిల్లలు బాధపడుతున్నారు, అందులో చనిపోవడానికి మరణశయ్య మీద ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్ని బిల్డింగ్స్ అంటే ముఖ్యంగా హెల్త్ కేర్ సెంటర్కి సంబంధించి, వాణిజ్య కేంద్రాలకు సంబంధించినటువంటి అట్లా పరిశ్రమలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఎన్ని నాశనం అయిపోయినాయి. మొత్తం పాలస్తీనా అంతా కూడా రూపురేఖలు లేకుండా ఎలా అయిపోతుంది అనేటటువంటిది ఈ రిపోర్టు మనకు చెప్పింది. ఇది చదివితే హృదయం అంతా కూడా కరిగి నీరైపోయిందండి, కకావికలైపోయింది. ఇది చూడండి. వాళ్ళు ఈ హమాస్ దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ దాడి లక్ష్యం ఒకటి అన్నారు, హమాస్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని చెప్పి, అలాగే తమ బందీలుగా తమ దేశపు సైనికులు కానీ పౌరులు కానీ హమాస్ దగ్గర బందీలుగా ఉన్నటువంటి వాళ్ళని విడిపించుకోవాలని చెప్పేసి ఈ 2 లక్ష్యాలతో వీళ్ళు మొదలుపెట్టారు. కానీ ఆ 2 లక్ష్యాలు నెరవేరలేదని ఈ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇందులో దాదాపు ముందు పిల్లల దగ్గర నుంచి మొదలు పెడదామండి. అక్టోబర్ 23లో ఉన్నటువంటి సిచ్యువేషన్, దాదాపు 3882 మంది పిల్లలు అప్పటికి చనిపోతే, యుద్ధం ఆ నరసంహారం మొదలైన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 17,121 మంది యాజ్ ఆన్ డేట్ చనిపోయినటువంటి పిల్లల సంఖ్య అన్నమాట. అలాగే టోటల్గా దాదాపు 59,676 మంది యాజ్ ఆన్ డేట్, అంటే జూలై 26, 2025 నాటికి అక్కడ గాజాలో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య అంతమంది ఉన్నారనమాట. 59,670 అంటే 60,000 మంది అన్నమాట. ఇందులో ఇంకా మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మాల్ న్యూట్రిషన్ ఎందుకు,
యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ, ఒక దేశం మరొక దేశం మీద దండయాత్ర చేస్తున్నప్పుడు కానీ అక్కడ కరువు కరాళ నృత్యం చేస్తుంది. తిండి లేక ప్రజలు మలమల మాడిపోతూ ఉంటారు. అక్కడికి యునైటెడ్ నేషన్స్ పంపించేటటువంటి సహాయక ట్రక్కులను కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఆపేస్తున్నారు. తద్వారా అక్కడ ఆహార లోపం తలెత్తింది. దానితో పిల్లలు ఆహార లోపంతో, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అనేది ఈ రిపోర్ట్ మనకి చెప్తుందన్నమాట. దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లు ఇప్పుడు ఒక చిన్న ప్రదేశంలో 45 స్క్వేర్ కిలోమీటర్ల ప్రదేశంలో కుదించబడినటువంటి అంత చిన్న ప్రదేశంలోకి 20 లక్షల మంది చేరుకున్నారంట. ఓవరాల్గా ఈ రిపోర్టు ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటంటే అంటే టోటల్ పాపులేషన్లో 2.5% మంది చనిపోయారు ఈ మొత్తం 21 నెలలలో. అలాగే 6% మంది టోటల్ పాపులేషన్లో గాయపడ్డారు. అలాగే 2.3 మిలియన్ మంది డిస్ప్లేస్డ్, అంటే ఒక చోట నుంచి మరో చోటకి వలసపోయి కట్టుబట్టలతో పారిపోయి ఎక్కడో తలదాచుకున్నటువంటి వాళ్ళ సంఖ్య దాదాపు 20,30,000 మంది అంట. ఈ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తున్నటువంటిది. ఇక దారుణమైనటువంటిది ఏంటంటే మొత్తం మీకు ఇందులో ఇంత దారుణంగా హాహాకారాలు, పిల్లలు, శవాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందులో రిపోర్ట్లో బాగా భయావహమైనటువంటి రిపోర్ట్ ఏమిటయ్యా అంటే హెల్త్ కేర్ సెంటర్స్ మీద దాడులు చేసి, అంటే హాస్పిటల్స్ లాంటివి అట్లాంటి వాటి మీద కూడా దాడులు చేసినటువంటి ఘటనలు 746 దాడులు జరిగాయట. ఇంకొక విషయం, విచిత్రమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఈ సహాయక కేంద్రాలు ఉంటాయి కదా, అంటే అక్కడ పనులు ఏమీ సాగటం లేదు, పరిశ్రమలు ఏమీ కొనసాగటం లేదు, ఉద్యోగాలు ఏమీ ఎవరు చేయటం లేదు, తిండి లేదు. వాళ్ళకి సహాయక కేంద్రాలు ఏవో యునైటెడ్ నేషన్స్ ద్వారా ఉన్నాయి. అక్కడ సహాయం కోసం నిలబడిన వాళ్ళ మీద కూడా దాడులు చేయడం మొదలుపెట్టారంట. అలాంటి దాడుల్లో దాదాపు 1000 మంది దాకా చనిపోయారని చెప్పేసి. ఇక బిల్డింగ్స్, గాజాలో బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్ 164, ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ 375, రిలీజియస్ బిల్డింగ్స్ 404. అలాగే విచిత్రంగా, బాధాకరంగా, అంటే మనం తట్టుకోలేనటువంటి మాట ఏమిటి అంటే స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బిల్డింగ్స్ దాదాపు 923, హాస్పిటల్స్ అయితే దాదాపు 209 హాస్పిటల్స్ ధ్వంసం అయిపోయాయి. అంటే ఈ రిపోర్టు మొత్తం మీద చూస్తూ ఉంటుంటే మనకి అర్థమవుతుంది ఏంటి అంటే దాదాపు 150,000 మంది తీవ్రంగా గాయపడి బాధపడుతున్నారంటండి. ఇది మొత్తానికి ఈ రిపోర్టు మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే ఈ ప్రపంచ చిత్రపటం నుంచి ఒక దేశం మాయమైపోయేటటువంటి దశలో ఉంది. అది మరణశయ్య మీద ఉంది, మృత్యువు అంచుల మీద ఉంది. ఆ దేశాన్ని ఈ ప్రపంచం కాపాడుతుందా? యునైటెడ్ నేషన్స్ కాపాడుతుందా? ఇతర దేశాలన్నీ కూడా ఏం చేస్తాయి? కళ్ళు అప్పగించి అలా చూస్తూ ఉంటాయా? లేకపోతే పాలస్తీనాని ఆదుకోవడానికి అందరూ ఆపన్న హస్తాలు చాచేటటువంటి అవకాశం ఉందా? మొన్న ఫ్రాన్స్ ముందుకు వచ్చి మేము కూడా పాలస్తీనాన్ని ఇండిపెండెంట్ కంట్రీగా గుర్తిస్తున్నామంటే అమెరికా కళ్ళెర్ర చేసింది, ఇజ్రాయెల్ హుంకరించింది. ఏమిటి ఇది దారుణం, మీరు తీవ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నట్టే ఈ మాట ద్వారా, ఈ చర్య ద్వారా అని చెప్పేసి ఫ్రాన్స్ని హెచ్చరించారు. అంటే కొన్ని దేశాలు, కొంత అమెరికా లాంటి అగ్రరాజ్యం, ఇవన్నీ కూడా నడుము కట్టుకున్నాయి అన్నమాట. ఒక దేశాన్ని నలిపి పారేయడానికి, పీల్చి పిప్పి చేసేసి కేవలం అస్థిపంజరాల గుట్టగా మార్చేయడానికి అందరూ సిద్ధపడ్డారనమాట. ఇది ఇలాగే జరుగుతుందా? మన కళ్ళ ముందు మనం చూస్తుండగానే 2023 అక్టోబర్ నుంచి ఇప్పుడు 2025 మనం జూలై ఎండింగ్లో ఉన్నాము. 21, 22 నెలలు, దాదాపు 2 సంవత్సరాలు సుదీర్ఘంగా కంటిన్యూస్గా
ఆ రక్తపాతం జరుగుతూనే ఉంది, నెత్తురు కురుస్తూనే ఉంది, ఆ హాహాకారాలు ప్రపంచం అంతా కూడా మారుమోగుతూనే ఉన్నాయి. అంతా చూస్తూనే ఉన్నాము. కన్నీరు నిండినటువంటి కళ్ళతోనే చూస్తూనే ఉన్నాం తప్ప ఏమీ చేయలేము. ఏమైనా చేస్తే యునైటెడ్ నేషన్స్ లాంటివి కలవ చేసుకొని చెయ్యాలి. మరి ఏం జరుగుతుందో ఏమో మనం చెప్పలేమండి. కానీ ఆ పసిపిల్లలు, తిండి లేక మలమల మాడిపోతున్నటువంటి పిల్లలు, పాలు లేక మాడిపోతున్నటువంటి పిల్లలు, ఈ పిల్లల్ని కాపాడుకోలేక దిక్కులు చూస్తున్నటువంటి అసహాయపు తల్లిదండ్రులు, అదంతా కూడా తలుచుకుంటుంటే కేవలం ఇది రిపోర్టే. ఈ రిపోర్ట్ చదువుతున్నప్పుడు మన కళ్ళ ముందు, మన హృదయాల్లో మెదులుతూ ఉంటుంది ఆ దేశం. ఆ దేశంలో జరుగుతున్నటువంటి ఆ దుర్మార్గం, ఆ దౌర్జన్యం, ఆ నరసంహారం, మొత్తం అదంతా కూడా ఆ రక్తపాతపు దృశ్యాలన్నీ మన హృదయాల్లో కదులుతూ ఉంటాయే, మనం ఎలా తట్టుకుంటాం? కానీ తప్పదు. ఇది వాస్తవం, ఇదే సత్యం. ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో పాలస్తీనా తనను తాను నిలబెట్టుకుంటుందా, కాపాడుకుంటుందా? పాలస్తీనాని ప్రపంచం కాపాడుతుందా? లేదా మన కళ్ళ ముందే ఒక దేశం అలా కనుమరుగైపోతూ ఉంటే, శ్మశానంగా మారిపోతుంటే ఈ ప్రపంచం చూస్తూ ఉందా? ఏమో ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ.